పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్ విశాలక్షణాల్లో నుంచి వచ్చాను. మా పాస్టర్ గారి పేరు వి ఆశీర్వాదం. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసి వచ్చాం. నాన్న తాగుడికి బానిస అయిపోయి నాన్న తాగితే హనుమంత జంక్షన్లోనే ఉండిపోతాడు, తెల్లవారు వరకు ఇంటికి రాడు. పోలీసులు ఎన్నో మంది ఫోన్లు చేసి ఆ సిచ్యువేషన్ నుంచి మేము బయటకు వచ్చాం. నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు అమ్మ డబ్బులు ఇవ్వలేదనేసి నన్ను గ్యాస్ బండ్ మీద, అంటే చాలా చిన్నప్పుడు పాలు తాగే వయసు ఉంటుంది కదా, ఆ వయసులోనే ఉంటుంది కదా, ఏదో పడుకోబెట్టింది, దాని మీద నుంచి అలా ఇసిరిస్తాడు. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు నాకు తెలిసిన దగ్గర నుంచి డాడీ తాగుడు మానేసి అంతా బాగానే ఉంది. ఇప్పుడు వయసు వచ్చాక ఆ కుర్రోళ్ళు, ఆ తిరుగుళ్ళు అన్నీ కొన్ని మానేసి ఇప్పటికీ తిరుగుతున్నాను. అంటే లోకానుసారంగా కాదు, ఎన్నో బళ్ళు మీద తిరిగేటప్పుడు ఎన్నో యాక్సిడెంట్ల నుంచి, మన డైరీ ఫోన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఈ కొన్ను ఇప్పుడు వరకు ఈ మచ్చుంది, కొన్ను దగ్గర అయితే తగ్గిపోయింది. అది కూడా చాలా పెద్ద యాక్సిడెంట్. దాని నుంచి కూడా తప్పించి ఇప్పటికీ బండి మీద తిరిగేటప్పుడు ఎన్నో ప్రమాదాల నుంచి బయటకు వచ్చాను. కాకపోతే బాప్టిజం తీసుకోకముందు నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే అత్తాలు మాయాలు చిన్న వాటికి డ్యాన్స్ చేస్తే అంటే కొంచెం పొంగిపోయేవారు. దాన్ని బట్టి నేను డ్యాన్స్ అంటే నాకు అలాగా ఇష్టం అయిపోయింది. బాప్టిజం చర్చికి వెళ్ళేవాడిని, కానీ డ్యాన్స్లు వేసేవాడిని. బాప్టిజం ఎప్పుడైతే తీసుకున్నానో ఇంకా అవన్నీ మానేసి నీట్గా అదే చర్చికి వెళ్ళి అన్నీ వచ్చిన తర్వాత, అంటే ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే 20 మంది కుర్రోళ్ళు, దాంట్లో నేను ఒక్కనే క్రిస్టియన్. మొత్తం అందరూ అంటే తాగుడు అలవాటు అయితే ఎవరికి లేదు, అంటే తిరగడాలు అలవాటు ఉండేది. వినాయక చవితి వస్తే మా ఇల్లు ఎక్కడ ఉంటే ఇటుపక్క ఒక పందిరి, రాత్రి పడుకున్న వరకు పాటలు, మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత పాటలు, అలా ఉండేది. అస్సలు అంటే ఎలాగుండేది అంటే ఇంక అక్కడే ఉన్నట్టుగా ఉండేది. ఇంక పైన చర్చున్నా ఇంకేమయ్యేది కాదు. నేనేం చేశానంటే బాప్టిజం తీసుకున్నాను, అంతా బాగానే ఉంది. కుర్రాళ్ళు అందరూ అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఉన్నారు. నేను మనసు కట్టుకోలేకపోయాడిని. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను అలా ఇంటి దగ్గర ఉండిపోయాడిని. మొత్తం ఇటుపక్క పెద్ద కుర్రాళ్ళందరూ ఇటుపక్క బొమ్మ పెట్టుకునేవారు, నాతో తిరిగిన వాళ్ళందరూ ఇటుపక్క బొమ్మ పెట్టుకున్నారు. నేను ఒక్కనే అయిపోయాను. అలాగా ఎంత ఓపిక, ఆ 12 రోజులు ఎంత బేగ అయిపోద్దా అని అనిపించింది. అలాగ ఉండేవాడిని ఇంట్లోనే. అయితే ఒకసారి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆ చర్చికి వెళ్ళేవాడిని, అంతా బాగానే ఉంది. నేను ఏం చేశానంటే సర్లే చూస్తే ఏమైపోద్దులే అనుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుంది, మా వాళ్ళు వెళ్ళి అంటే డ్యాన్స్ చేస్తున్నాను, వాళ్ళకి తెలుసు కదా, ఆ బొమ్మ అక్కడ ఉంది కదరా, డీజే ఎక్కడ ఉంది కదా, నువ్వు బొమ్మ దగ్గర వేస్తున్నావు డ్యాన్స్ ఎక్కడ వేసా అనేవారు. అలా అయినా ఓపిక పట్టేవాడిని. వెళ్ళిపోతున్నాను ఏం చేసి అంటే లాగేసేవారు. అయినా కట్టుకున్న తర్వాత ఏం చేశానంటే, అంటే చర్చికి వస్తారు కదా, వాళ్ళ ఇల్లు చూసేవాడిని. అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు పాస్టర్ గారికి చెప్పేస్తారు, ఇక్కడ డ్యాన్స్ వేయకూడదు. అప్పటి వరకు బాగానే ఉండేవాడిని. అలాగ ఓపిక పట్టాను. ఇంకా మా వాళ్ళందరూ రాగానే కిందకి వెళ్ళాక వేస్తానులే, ఎక్కడ వేయను, అక్కడికి వెళ్ళాక వేస్తానులే అనేసి ఇంకా డ్యాన్స్ వేసాను. ఎప్పుడు అంటే ఒక 2-3 ఇయర్స్ అవుతుంది డ్యాన్స్ వేసాను. డ్యాన్స్ వేసేస్తే ఆ వీడియోని ఎవరో తీసి అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే మొత్తం అందరూ వాట్సాప్ స్టేటస్లు ఇస్తారు. అది మొత్తం చాలా అంటే చుట్టాలు అందరూ వాట్సాప్ స్టేటస్లు ఎట్టవుతుంటే తర్వాత ఇంకా అలాగ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఇంకా దేవుడు క్షమించలేదు దాన్ని. బాప్టిజం తీసుకోకముందంటే ఏదో తెలియని వయసులో డ్యాన్స్ వేసాను. బాప్టిజం తీసుకున్న తర్వాత డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా దేవుడు ఇంకా కడుపులో అంటే అపెండిక్స్ టైపు పాస్టర్ గారే ఇంకా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. నా కడుపులోకి ఒక్క స్కానింగ్ అవ్వదంటే ఏదీ లేదు. చిన్న స్కానింగ్ నుంచి పెద్ద MRI స్కానింగ్లు అన్ని స్కానింగ్లు అయ్యాయి. పాస్టర్ గారే మొత్తం తీసుకెళ్ళి అన్నీ చూశారు. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయింది. ఈ 12 రోజులు ఈసారి కూడా అంతే. మళ్ళీ ఎక్కడో బొమ్మ, ఈసారి ఎలాగంటే ఇంటి వెనకతలో బొమ్మ, మొత్తం చుట్టూరు బొమ్మలే. ఇంటి దగ్గరేమో సిగ్నల్. అంటే బయటికి వెళ్తే ఎలాగుంటుందంటే నేను బొమ్మను చూడను కదా, పక్కనే ఉండొచ్చులే అంటే ఆ థాట్ ఎలాగుంటుందంటే అందరూ మనతో తిరిగిన వాళ్ళే, రోజు నిన్నటి వరకు కలిసి తిరిగా, ఈ రోజు నుంచి బొమ్మ పెట్టారు, వాళ్ళందరూ అక్కడే ఉంటారు, నేను ఒక్కడిని అయిపోతాను. అక్కడి వరకు అంటే నేను వెళ్ళాలని ప్రిపేర్ అవ్వను, వెళ్ళను కూడా. అంటే ఏదో సెల్ చూడాలి, ఫోన్ మాట్లాడుకోవాలి, సర్లే సైడ్కి వెళ్దాం అనుకుంటాను. కానీ ఈసారి ఇంకా ఎక్కువ బొమ్మలు అయిపోయాయి. అపార్ట్మెంట్లు కూడా మొత్తం అలా పెట్టుకొని ఉన్నారు. కొంచెం నా గురించి, నా హెల్త్ గురించి ప్రార్థన చేయండి. ఇంకా దేవుని బలపడేటట్టు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవ్వన బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. నిజమే, ఆ ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు సడన్గా ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఎలా ఉండాలో కూడా అర్థం కాదు. అలాంటి టైంలో కొన్నిసార్లు డివియేట్ అవుతుంటారు. కాబట్టి వారి కొరకు దేవుని వారిని కాపుదల చేసే విధంగా, వారి యొక్క జీవితాన్ని దేవుడు బలపరిచే విధంగా ప్రార్థన చేద్దాం. మరొకరు